భక్తివన్ ప్రేక్షకులకి సాదర స్వాగతం. ఆది శంకరుల వారు, ఈయన గురించి కొంత ఈరోజు మనం ముచ్చటించుకుందామండి. శంకర జయంతి కూడా వస్తోంది మనకి. ఆది శంకరులు అనగానే సాక్షాత్ ఆ శంకర స్వామి అంటే ఎవరైతే శంకరులు ఉన్నారో ఆ శంకరులే అవతారం తీసుకుని ఆది శంకరులుగా వచ్చిన ఉదంతం మనకు తెలుసు. ఈయన పాస్ట్ అంటే ఆర్యాంబ వాళ్ళ నాన్నగారికి అమ్మకి సంతానం లేకపోతే వాళ్ళు చాలా మనోవేద చెంది శివుని రోజు పూజలు పునస్కారాలు చేసుకుంటూ ప్రార్థించుకుంటే అప్పుడు వాళ్ళ కడుపున జన్మించారు. ఈయన కాలడిలో 788, 820 మధ్యలో పుట్టినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. అయితే ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే విశేషమైన కారణ జన్ములండి. సాక్షాత్ భగవంతుడు అవతారము, శివ అవతారము. కాబట్టి ఆయనకి ఎన్నో శక్తులు, తెలివితేటలు అంటే ఏంటి, గ్రహణ శక్తి కానీ ఏదైనా ఒక్కసారి వినంగానే దాన్ని అలాగే ఈ ఏదైతే అంతవరకు సామాజికంగా మనకున్న ఎన్నో కట్టుబాట్లు, ఇది వేరు అది వేరు ఇది వేరు అని రకరకాలుగా చెప్పిన మార్గాలన్నింటినీ కూడా ఆయన ఖండించి మొత్తం హిందూ ధర్మంకి ఏదైతే ఇన్ని రకాలుగా గ్లాని కలుగుతోందో బయట అన్ని మతాల నుంచి అనుకోండి, లేకపోతే ఇందులో ఉండే డిఫరెంట్ వర్షన్స్ వల్ల, అలాగే బలి పేరుతో దేవుడికి నివేదన ఆరాధన పేరుతో ఎలా అయితే బలులు ఇవ్వడం, ఇలాంటివన్నీ సామాజికంగా సాంఘికంగా ఉన్న కొన్ని దురాచారాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటన్నిటినీ కూడా ఆయన ఖండించారు. అసలు ఇన్ని లేవు, ఉన్నది ఒకటే అద్వైతం. అద్వైతం, విశిష్టాద్వైతం. అంటే విశిష్టాద్వైతం మనకి రామానుజుల వారు ఆయన్ని కూడా ఈ విధంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరిది కూడా జయంతి ఒకటే రోజు కాబట్టి ఆయన విశిష్టాద్వైతం చెప్పారు, ఈయన అద్వైతం చెప్పారు. ఏది చెప్పినా ఉన్నది ఇన్ని కాదు బాబు, ఒకటే భగవంతుడు, ఉన్నది భగవంతుడు ఒకడే, ఇన్ని లేవు. అంటే దానికి లేవు అని ఎలా అంటారు అని మీరు అనొచ్చు. మనకు అనుమానం కలుగుతుంది ముందు తెలియనప్పుడు. అంటే ఏమిటి, ఇప్పుడు నేనున్నాను, నాకు ప్రపంచం కనిపిస్తోంది, నేను భగవంతుడు, కనీసం అట్లా అనుకున్న రెండు ఉన్నాయి కదా అని. అంటే ఇప్పుడు అద్దం దగ్గర కనుక మనం ఉండి అద్దంలో మనం చూసుకుంటున్నప్పుడు మనకు కనిపించేది ఏంటండి, మన రిఫ్లెక్షన్, అంతే కదా. అద్దం ఎదురకుండా మనం నుంచి అద్దంలో చూసినప్పుడు మన్నే మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే అద్దం తీసేసావు అనుకో కనపడేది ఏంటి, నువ్వు ఒక్కడవే కదా. ఈ అద్దం అనేది ఏంటి, ఈ ప్రపంచం, ఈ సృష్టి ఏదైతే మనం సృష్టించుకున్నామో మన కళ్ళు ఎదురకుండా కనిపిస్తోందో, ఈ దృశ్యాల ద్వారా కనిపిస్తోందో ఇవన్నీ కూడా సృష్టింపబడినది. అది లోపల ఉంది, బయట ఉంది, మన ఆలోచనలకి తగినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎతో దృష్టి తతో మనహ అంటారు కదా. మనకు కనిపిస్తున్నది మన మనసుకి తగినట్టుగా ఏదైతే, దృష్టి మారితే సృష్టి మారుతుంది. ఆ దృష్టిని అంతర్ముఖం చేసుకుని చూసినప్పుడు మన హృదయంలో హృదయవాసిగా కాన్షియన్స్గా ఉన్న భగవంతుడు ఎవరైతే ఉన్నాడో అదే మనం బాహ్యంగా కూడా చూడడం నేర్చుకున్న మహానుభావులు అందరూ ఉద్ధరింపబడ్డారు. అంటే అందరిలో చరాచర సకల జీవకోటిలో భగవంతుడి తత్వాన్ని, భగవంతుడిని చూడగలిగిన వాళ్ళు ఉద్ధరింపబడ్డారు. ఆ ప్రయాణంలోనే మనం వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని శంకర్ భగవత్పాదుల వారిని కూడా మనము గురువుగా తీసుకుంటాం. ఆయన సమయంలో మొత్తం ఇలాంటి వాటినన్నింటినీ ఖండించి మన సొసైటీలో ఏదైతే ఈవిల్స్ ఉన్నాయో వాటన్నిటినీ ఖండించి బలి ఇవ్వాలనుకుంటున్నావు. ఒక జీవించి ఉన్న జీవిని నువ్వు బలి ఎలా ఇస్తావు? భగవంతుడి సృష్టిలో జీవింపబడ్డ దాన్ని నువ్వు భగవంతుడికి ఇస్తే ఆయన ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా కొబ్బరికాయ కొట్టమని చెప్పింది ఆయనే. అప్పటి నుంచి మొదలైంది మనకి నరబలి, జంతు బలి ఇవన్నీ మానేసి కొబ్బరికాయ లాంటి ఒక సాత్వికమైన పదార్థం నువ్వు భగవంతుడికి నివేదన చేస్తే చాలు. నిజంగానే నువ్వు నివేదన చేయాలి అనుకుంటే, అంతేగాని రక్తం ఓడుతూ ఒక జీవం చరిస్తున్న జీవాన్ని నువ్వు బలి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. శాక్తేయము ఆ పూజలన్నీ ఇందులో సాత్వికమైన పూజలకి అది కరెక్ట్ కాదు అని సాక్షాత్తు లలితామ్మవారు ఉగ్రరూపంలో ఆవిడ అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు కంచిలో ఆవిడతో పాచికలాడి ఆవిడని ఆ శ్రీచక్రంలో ప్రతిష్ఠింపచేసి ఈయన గెలిచినందుకు ఆవిడ దగ్గర ముందరే ఒక ఒప్పందం చేసుకుని ఈయన గెలిస్తే కనుక ఆవిడ అక్కడే ఉండాలని, అందులో సాత్వికంగా ఆ శ్రీచక్రంలో నిల్చుండాలని కోరుకుని గెలిచి పాచికలతో ఆవిడని అక్కడే కూర్చోపెట్టగలిగినంత తపోధనుడండి ఆయన సామాన్యులు గారు. ఎంతో చిన్న వయసులోనే, కాకపోతే ఏంటంటే ఆయనకి 32 సంవత్సరాలు ఆయన జీవితకాలం. 32 సంవత్సరాల్లో నిజంగా ఆలోచిస్తే ఈ రోజుల్లో మనం ఒక మనిషికి ఏమేం చేయగలం అంటే చాలా చాలా తక్కువ. అలాంటిది ఒక 32 ఏళ్ల జీవిత ప్రయాణంలో ఆయన ముట్టంది లేదు, టచ్ చేయని శాస్త్రం లేదు, రాయని గ్రంథం లేదు, స్థాపన చేయంది లేదు. భారతదేశం మొత్తం అశాంతం ఆయన పాదయాత్రలో ఈ మూల నుంచి ఆ మూల, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఇటు ఈస్ట్ టు సౌత్, నార్త్ టు ఈస్ట్ టు వెస్ట్,
మొత్తం ఇండియా అంతా తిరిగి 4 వైపులు 4 మఠాలు పెట్టి ఆయన ఆ 4 మఠాలకి పీఠాధిపతుల్ని పెట్టి అక్కడ ప్రతిష్ఠ చేసి శివుడిది తర్వాత అమ్మవారిది ఇవన్నీ ప్రతిష్ఠ చేసి ఆ మఠాలని ఈ రోజుకి కూడా శృంగేరి ఇవన్నీ చూసుకుంటే మనం ద్వారకా అవన్నీ జ్యోతిష్ మఠము ఇవన్నీ చాలా విశేషమైన ఇది చేశారు. ఎన్ని గ్రంథాలు రాశారనే దానికి ఆయన రాసిన దానికి అసలు ఉపనిషత్తులు ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు వీటికి ఆయన రాసిన నిర్వచనాలు కానీ వివేక చూడామణి లాంటి గ్రంథాలు అంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య అని బోధించే వివేక చూడామణి లాంటి గ్రంథాలు కానీ తర్వాత అద్వైత వేదాంతం, వేదాంత భాష్యాలు, ఉపనిషత్తులు, స్తోత్రాలు, మనీషా పంచకం ముఖ్యంగా అండి. అసలు ఇలాంటివన్నీ స్తోత్రాలు ఆయన రాసినవి కూడా ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాం. ఇన్ని వేల స్తోత్రాలు అంటే ఆయన టచ్ చేయంది లేనే లేదు అసలు. అందరికీ అన్ని రకాలు ఇవన్నీ ఎంత తక్కువ టైంలో జరిగాయి. అలాగే తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతకి సంబంధించిన అన్ని లాజిక్, తత్వం అన్ని వీటిని కూడా అంటే గ్రామర్ ఇవన్నిటిని కూడా చేసి ఆదిశంకర అనే మూవీ నేను నా చిన్నతనంలో చూడడం జరిగింది. సాంస్క్రిట్లోనూ చూశాను, తర్వాత మళ్ళీ దాన్ని డబ్ చేయగా చూశాను. నిలిచిపోతుందండి అలాంటి సినిమాలు మనం చూసినవి. అంటే డెత్ మన కూడా ఎలా వస్తూ ఉంటుంది ప్రతి నిమిషం అని, దాన్ని మనం తప్పించుకోవడం అంటే ఈ శరీరాన్ని అంటే విడిచి వెళ్తామని భయపడడం కాదు, జీవన్ ముక్తి సాధించాలి. ఇది ఓ రోజు వస్తుంది, ఓ రోజు పోతుంది, దీని ముందు కాదు అని ఎంత అద్భుతంగా ఆయన సన్యాసం స్వీకరించాలి అనే కోరికుండి ఆయన అడిగినప్పుడు వాళ్ళ అమ్మగారు ఒప్పుకోనప్పుడు, ఒకడే కొడుకు ఆయన అతను అట్లా వెళ్ళడం ఆవిడకి ఇష్టం లేక ఒప్పుకోనప్పుడు ఆయన ఏంటంటే ఈ లీల అంటే ఒక సముద్రం దగ్గరికి ఫ్రెండ్స్తో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నీడలాగే ఆయన దీన్ని వెనక కూడా వస్తూ ఉండడం చాలా బాగా చూపించారు. అంటే మన కూడానే మన టైము మన డెత్కి కూడా దగ్గర పడుతూ ఉంటాం మనము అని. సో ఆయన వెళ్ళేసరికి ఒక మొసలి కాలు పట్టుకోవడము, అమ్మ అమ్మ అని అరిచినా కూడా అది వదలకపోవడము, నువ్వు గనక వదలనంటోంది, మనం ఏదైనా ఒకటి వెనక ఇది జీవితం చాలిస్తాను, నేను తొందరగా ఇది చేసి నేను సన్యాసం తీసుకుంటే ఏదైనా ఇష్టమైంది ఒకటి చేస్తాను, ఇలా కాదు ఎలాగో అలా బతుకుంటాను అని అనుకుంటే కనుక వదులుతుందమ్మా అని చెప్తే వాళ్ళ అమ్మగారు సరే నాయనా సన్యాసం స్వీకరించడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తే ఈ ప్రాపంచికమైన బంధం వదిలినట్టుగా ఆ మొసలి ఆయన వదిలేసిందని. ఆ తర్వాత ఉన్న 16 సంవత్సరాలు కూడా ఆయన ఎంతో ఈ జ్ఞానపరంగా ఆయన చేసిన సేవలు, మఠాలు ఏర్పరచడము, తర్వాత ఈ గ్రంథాలన్నీ రచించడము, ఆమూలాగ్రం మొత్తం ఇండియా అంతా వెళ్ళడము, తర్వాత మండన మిశ్రుడు వీళ్ళందరితో కూడా చర్చలు, ఆ గురువు దగ్గర నేర్చుకున్నది, మళ్ళీ ఆయన ఆశ్రమం పెట్టి ఆయన శిష్యులు, ఆయన శిష్య పరంపరగా వాళ్ళందరికీ కూడా ఆయన ఉపనిషత్తులు, వేదాంత, బ్రహ్మసూత్రాలు వీటి గురించి బోధించడము, ఇవన్నీ చాలా అత్యద్భుతంగా చేసి 32 ఏళ్ల జీవితం అంటే అంటారు కదా జీవితం ఎంత దీర్ఘంగా ఉన్నది అని కాదు, మనిషి పుట్టుక కానీ ఎందులో తెలుస్తుందంటే ఎంత దివ్యంగా ఉంది అని. సో ఆయన దీర్ఘ జీవితం కాకుండా దివ్య జీవితం గడిపి మనందరినీ కూడా వదిలిపెట్టేసి ఎలా వచ్చారో అలాగే వెళ్ళారు. కానీ ఈనాటికి ఇన్ని వందల సంవత్సరాలు అయినా కూడా, ఇన్ని వేల సంవత్సరాలు, ఆల్మోస్ట్ మోర్ దాన్ 1400 years అట్లా అయినా కూడా ఇంకా మనం శంకర జయంతి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నేను చెప్పగా విన్నానండి. ఈయన శృంగేరి పీఠాధిపతి వారు ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఒక వీడియోలో వినడం జరిగింది. అసలు శంకర జయంతి ఉత్సవాలంటే ఒట్టి పంచమి రోజు చేసేది ఒకటే కాదని, వైశాఖ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు నవరాత్రులు మనం ఎలా అయితే చేసుకుంటామో అలా నవరాత్రుల్లాగా 9 రోజులు చేస్తారని, ముఖ్యంగా విశేషంగా పంచమి రోజు చేస్తారని, ఏదైతే మనం వీళ్ళ ధ్యానం కోసం కానీ లేకపోతే వీళ్ళు ఒక రిచువల్ లాగా అంటే ఒక మార్గం తీసుకుని దానికోసం ఫాలో అయ్యి చేసే వాళ్ళందరూ కూడా 9 రోజులు వైశాఖ మాసంలో విశేషంగా శంకర జయంతి ఉత్సవాలు చేసుకుంటారని స్వామివారు చెప్పంగా ఒకసారి వినడం జరిగింది. అట్లాంటి మహనీయుణ్ణి, మహానుభావుణ్ణి ఈరోజు మనం గుర్తు చేసుకోవడం, ఆయన రచించిన కొన్ని గ్రంథాలని గుర్తుపెట్టుకుని అట్లీస్ట్ అన్నీ కాకపోయినా కొన్నైనా మనం అందులో ముఖ్యంగా సౌందర్యలహరి, శివానందలహరి ఒకటి కాదండి, అమ్మవారి మీద కూడా ఎన్ని రచించారో అసలు అవన్నీ అర్థం తెలుసుకుని దాన్ని గనక చదువుకుంటూ ఉంటే ప్రతిరోజు కలిగే ఆనందం ఇంత అంతా కాదు. ఆయనకు మనం ఇచ్చే నివాళి అని అంటే ఆయన చూపించిన మార్గంలో అద్వైత సిద్ధాంతాన్ని మనం ఆచరిస్తూ ఆయన చూపించిన మార్గంలో ముందుకెళ్తూ ఆ రోజు ఆయనకి చేసే అట్లీస్ట్ షోడశోపచార పూజ, ఆయన అష్టోత్తరం ఇవన్నీ చదువుకోవడం ఒకటే కాకుండా ఆయన రాసిన వేరియస్ వర్క్స్ ఏమున్నాయో వాటిల్ని కొన్నైనా మనం అధ్యయనం చేసి అందులోంచి కొంత సారమైన గ్రహించి ముందుకు వెళ్తే గనక జీవితం ధన్యం అవుతుంది. ఈ 4 మాటలు శంకర జయంతి సందర్భంగా
మాట్లాడుకుని ఆయన్ని కనీసం గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చిన భక్తి టీవీకి శతదా కృతజ్ఞురాలిని. నమస్తే.